ఈ విషయం మీద గుర్తుకొచ్చింది. లోకము ఎలా ఉంటుంది అని అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి ఒక పూర్వకాలం కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు అత్తగారి ఇంటి నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు. ఆ రోజుల్లో దూర ప్రయాణము, కాలినడక. అందుకని అత్తగారింటి తరఫున ఇప్పుడు మనకు బైకులు కొనిపెడుతున్నారు, కార్లు కొనిపెడుతున్నారు. ఆ రోజు గుర్రాలు ఉండేటివి. ఆ గుర్రాలు వాహనంగా ఇచ్చేవారు. బాగా ధనవంతులైతే వాళ్ళ అల్లుడు అమ్మాయి బయలుదేరటానికి గుర్రాలను వాహనంగా ఇచ్చేవారు. అలా బయలుదేరుతూ ఉంటే గుర్రం మీద ఇద్దరు వెళ్తున్నారు దంపతులు. కానీ దారిన పోయే ఒక వయసులో ఒక పెద్దవాళ్ళు, అంటే ఒక 60 దాటిన వాళ్ళు ఏమన్నారంటే, వీరు బాగా వయసులో ఉండారు, బాగా బలంగా ఉండారు. ఆ గుర్రం మీద ఇద్దరు ఎక్కి చూసావా, గుర్రం మొయ్యలేకపోతా ఉంది, వయసులో ఉన్నారు కదా, నడిచి వెళ్ళొచ్చు కదా, ఆ గుర్రం మీద పడి కూర్చున్నారు అని చెప్పి అన్నారంట. అరే మనం మరి వయసులో ఉన్నాము, బలంగా ఉన్నాము, గుర్రానికి ఏమన్నా బాధగా ఉందని వాళ్ళు పెద్దోళ్ళు చెప్పారు అని ఇద్దరు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక మరొక ఇద్దరు అన్నారంట బాటసారులు, వీరికి అత్తగారింటి నుంచి వాహనంగా ఈ గుర్రం ఇచ్చారు. ఈ తెలివి తక్కువ వాళ్ళు దాని మీద ఎక్కి ప్రయాణం చేయలేక నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఒక పెద్ద తెలివి తక్కువ వాళ్ళు అన్నారంట. ఒరే అట్లా నడుస్తే ఇది కూడా తెలివి తక్కువతనంగా అనిపిస్తూ ఉంది, ఈ మాట అన్నారు కదా, ఏం చేయాలి అని చెప్పి సరే అమ్మాయిని ఆడగూతురుని, తన భార్యను గుర్రం ఎక్కించి తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు గుర్రం వెంబడి. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ కనిపించినటువంటి వాళ్ళు అన్నారట, ఇతను చూసావా, పెళ్ళైతానగానే భార్య మీద మోహం ఎక్కువై ఆమెను ఇది గుర్రం ఎక్కించి ఈ తెలివి తక్కువ వాడు నడుచుకుంటూ పోతున్నాడు అని విమర్శించారు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏమిటి అంటే, లోకము ఎట్లయినా విమర్శిస్తూనే ఉంటుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆ సమయానుకూలంగా విమర్శ అనేది చేస్తూ ఉంటారు. అందుకనే అన్ని విమర్శలకు అతీతమైనటువంటిది స్వతహాగా ఇవన్నీ గమనిస్తూ, లోకము ఇలా ఉంటుంది అని గమనిస్తూ, తాను ఎవరైతే పెద్దలు, మహనీయులు, మహాత్ములు ఆచరించి అనుభవించి మనకిచ్చిన మార్గాన్ని మనము అనుసరించటం వల్ల ఎవరైనా అన్నప్పటికీ తనకున్న జ్ఞానం చేత తాను గ్రహిస్తాడు. తెలివి తక్కువ వాడిని నేను కాదు, వాడే తెలివి తక్కువ వాడు అని కూడా గుర్తుపట్టగలడు. అట్లాగే ఇక్కడ మరొక, ఎప్పుడో ఒక పురాతనమైనటువంటి ఒక చందమామ పుస్తకములో ఒక చిన్న ఆన్సర్ వేశాడు. ఎలా ఉన్నదంటే, అది ఒక 5-6 సంవత్సరాల బాలుడు వేడివేడిగా, అంటే లడ్లు, జిలేబీ అవి అప్పుడప్పుడే తయారు చేసినవి వాడికి ప్లేట్లో పెట్టి వారి తల్లి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాడు అవి చూసి తినకుండా ఏడుస్తున్నాడంట, బాగా గుక్కబట్టి ఏడుస్తూ ఉంటే దారిన పోయేవాళ్ళు, ఈడు తెలివి తక్కువవాడు, ఈ పిల్లగాడు చక్కగా తినే పదార్థాలు మంచి ఆడ పెట్టి వెళ్తే ఈడు అవి తినడం తెలియక ఏడుస్తున్నాడు అని ఇద్దరు బాటసారులు అన్నారు. అంటే వాడంటున్నాడు తిరిగి, ఇవి కొద్దిగా వేడిగా ఉన్నాయి, ఇప్పుడే తయారు చేసినవి, ఇది కొద్దిగా చల్లారితే తింటే బాగుంటుంది తీపి పదార్థం. పోతే ఇప్పుడు బాగా గుక్కపట్టి ఏడ్చినందువల్ల ఊపిరితిత్తులకు మంచి వ్యాయామము కలుగుతుంది. బాగా గుక్కబట్టి ఏడిస్తే ఊపిరితిత్తులకు ఒక వ్యాయామం కలిగి ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల నేను ఏడిస్తే ఈ తెలివి తక్కువ వాళ్ళు నన్ను తెలివి తక్కువ వాడు అన్నారు అని సందేశం ఇచ్చాడు. అట్లాగే అనేక భావాలను ఆ బాలుడికి అర్థం చేసుకొని వాళ్ళనే తెలివి తక్కువవాడు అని తన మనసులో అనుకున్నాడు. అట్టి జ్ఞానము కలగాలి అని అంటే మనందరికీ
పూర్ణమైనటువంటి ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియాలి. లేకపోతే ఇక్కడ ఒక వంటలు తయారు చేసేటప్పుడు కూడా దేవుడి మీద పేరు పెట్టి చేసేటప్పుడు మనం ఏది రుచులు చూడకూడదేమో అనుకొని చేస్తాం. అది ఉప్పు కారమో ఎక్కువ పడింది అనుకో తినడానికి ఇబ్బంది కలుగుతుంది కూడా. ఒకవేళ అది మనం చేయకూడదేమో రుచి చూస్తే వ్యంగిలి చేసినట్లు ఉంటుందేమో అని కూడా భావిస్తారు. కానీ అది ఒకవేళ చెడితే బాగోలేదనిపిస్తే ఈ భక్తిని ఒక విధంగా భక్తిగా అనుకుంటాం. శ్రీకృష్ణుడు కుచేలుని ఇలాంటి భక్తిలో ఉన్నవాడే. కుచేలుడు చాదస్సుడు అని సంబోధించాడు శ్రీకృష్ణుడు. ఈ కుచేలుడికి చాదస్సం ఎక్కువ అని. అందుకనే అన్ని కూడా యుక్తాయుక్తంగా ఉండాలి. విక్తాహార విహారస్య విక్త చేష్టేన కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అనగా అలాంటి వాడు ఎప్పుడు ఏ దుఃఖము అతనికి తాకను కూడా తాకదు, రాను కూడా రాదు. అన్నీ యుక్తంగా ఉండాలి. ఎక్కడికెక్కడ యుక్తంగా ఉండాలి అంటే అట్టి భావాన్ని మనము ఆచరించిన అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని మనం పూర్తిగా గ్రహించి ఉండాలి. అప్పుడు ఏ సమస్య ఉండదు. మీరు మాట్లాడారా? సరే. అట్టి భావనతో ఇప్పుడు గురు పూజా మహోత్సవానికి ఈ మార్గంలో తాను గొప్పగా మనకు జిల్లెల మూడమ్మ గారు వారు కూడా ఒక గురు సాంప్రదాయంలో గురూపదేశం పొందిన వారే. కానీ మరి వివాహమైన కొత్త కాలంలో బాల్యం నుంచి ఆమెకు గురుభక్తి ఉన్నదట. పెద్దలు గురువుల దగ్గరికి వెళ్తే వారు బ్రాహ్మణులు. మరి ఆడగొత్తురు స్వతంత్రంగా పొరుగురులు ఎక్కడన్నా వెళ్తే కొద్దిగా ఇబ్బందిగా ఇది మాటలు ఒక విధంగా మాట్లాడే సమాజం ఉంటుంది. ఇది మగవాళ్ళు అయితే వెళ్ళొచ్చు, కానీ ఆడవాళ్ళు పైగా కొత్తగా పెళ్ళైన అమ్మాయి గురు బోధలు ఎక్కువగా వింటుంది అనే భావన రావచ్చేమో, వచ్చిందేమో ఆమెకు. అందుకనే తన గురువు మీద ఒక కీర్తన చేసి స్వయంగా పాడింది ఆమె. ఆ కీర్తన ఇప్పుడు ఆమె యొక్క మనోభావాన్ని ఆ కీర్తనలో తెలిపింది అందరికీ. గురుపాద సన్నిధి నిజమైన పెన్నిధి, గురు తెరిగిన నిజ భక్తికి గురుతేతానన్నది, మరచిపోకుమన్నది ఎరుకను గనుమన్నది. గురుపాద సన్నిధి నిజమైన పెన్నిధి, జపములేల తపములేల సాధన సంపత్తు లేలా, జపములేల తపములేల సాధన సంపత్తులేల, సతతము మది దలచిన చాలును పొమ్మన్నది, ఎప్పటికీ నేనే నీ ఏలుగడనన్నది, ఇంకెప్పటికీ నేనే నీ ఏలుగడనన్నది. గురుపాద సన్నిధి నిజమై పెన్నిది, జలరాసులే పొంగి ప్రళయమే వచ్చిన, కులశైలము పెళ్ళగిల్లి వచ్చి మీద పడినా, చలించని భక్తికే కలదు స్థానమన్నది, చలించని భక్తికే కలదు స్థానమన్నది. కలనైనా విహము గూర్చి కలవరపడకన్నది, కలనైనా విహము గూర్చి కలవరపడకన్నది. అంటే ఒక బ్రహ్మ విద్య జ్ఞాన స్వరూపములో పూర్తిగా తెలియబడాలి అంటే పరమ పావనమైన ఆ దివ్యత్వము ఆత్మ జ్ఞానమే గొప్పది. అట్టి తత్వము తెలియుటే పరమార్థము తప్ప రెండవ పరమార్థము అనేది జీవితానికి అందదు. తన్ను తా తెలిసిన వారే ధన్యులు అని యుగాల నుంచి ఇప్పుడు దాకా ఆ శబ్దానికి వచ్చిన మార్పు లేదు.